విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ధి చేసే అంశంపై సమీక్షించారు. ఈ ప్రాంతంలో వేర్వేరు జిల్లాల్లో ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, సుస్థిరాభివృద్ధి తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై చర్చించారు సీఎం చంద్రబాబు. ఇక సీఎం సమీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విశాఖ అమరావతి ఎకనామిక్ రీజియన్ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష జరిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం నుండి కోనసీమ వరకు వివిధ జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలనే అంశం మీద ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు కోనసీమ కానీ ఇటు నెల్లూరు వరకు కానీ పూర్తి స్థాయిలో కోస్టల్ ప్రాంతం ఉంది. కోస్టల్ ప్రాంతాన్ని బేస్ చేసుకుని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ ప్రాంతాలకు సంబంధించి శ్రీకాకుళం అదేవిధంగా కోనసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఆర్థిక ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. అదేవిధంగా పారిశ్రామిక రంగంతో పాటు రవాణా, ఐటీ, మున్సిపల్, అదేవిధంగా వ్యవసాయ రంగాలకు సంబంధించి ఈ జిల్లాలో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు ఈ జిల్లాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, ఆ ప్రాంతాల్లో ఈ రంగాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా తీసుకురావాలనే అంశం మీద అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యంగా విశాఖను ఇప్పటికే ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో మరోవైపు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేస్తున్న నేపథ్యంలో పరిశ్రమలు కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో దానికి అనుసంధానంగా అటు శ్రీకాకుళం సంబంధించిన కోస్టల్ ప్రాంతం, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కోస్టల్ ప్రాంతాలను బేస్ చేసుకుని ఆ పర్యాటక ప్రాంతాలుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా జత చేయొచ్చు అనే దానిపైన అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యంగా 14-15 జరగబోతున్నటువంటి ఈ పెట్టుబడుల సదస్సులో ఆ పరిశ్రమలకు సంబంధించిన విషయంలో అక్కడ ఈ జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి కోనసీమ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, వచ్చే పరిశ్రమలు ఏ విధంగా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాలి, దానికి సంబంధించినటువంటి వనరులు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం, మౌలిక వసతులు ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అంశం సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్టు రాబోతున్న నేపథ్యంలో దానికి అనుసంధానంగా ఏ రంగాల్లో అక్కడ పెట్టుబడులు వస్తాయి, ఎలాంటి అభివృద్ధి జరుగుతుందని దానికి సంబంధించి కూడా అధికారులు ఫోకస్ పెట్టాలని చంద్రబాబు చెప్పారు. మరోవైపు శ్రీకాకుళం కోస్టల్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి, అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రాజెక్టుల పెట్టుబడికి ముందుకు వచ్చే వాళ్ళని ప్రోత్సహించాలని కూడా చంద్రబాబు చెప్పారు. దానికి అనుగుణంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. మరోవైపు కోనసీమకు సంబంధించినటువంటి అక్కడ వనరులు కానీ కోనసీమ ప్రాంతానికి సంబంధించిన డెవలప్మెంట్ కి సంబంధించి ఏ విధమైన రూపకల్పన చేయాలన్న అనే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష అయితే నిర్వహించారు. అటు విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు.